శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం ఆస్మదాచార్య పర్యంతం వందే గురు పరం అపార కరుణాసింధం జ్ఞానం శాస్త్రోపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో మహాగణాధిపతయే నమః. శ్రీ రామాయణ రహస్య దర్శిని మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రాసిన పుస్తకం అన్నమాట. ఇప్పుడు ఎపిసోడ్ 5 చెప్పుకోవాలి. 4లో ఏం చెప్పుకున్నామంటే జ్యోతిశాస్త్రం, గణితశాస్త్రం, నక్షత్ర గ్రహచారాన్ని బట్టి నిర్ణయిస్తుంది. అదే మనం విచారించదగినది అని అక్కడతో ఆపాం. ఇప్పుడు తర్వాత కంటిన్యూషన్ చేస్తాం. ఎపిసోడ్ 5. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభి సహితో నఘ రామ సీత మనుప్రాప్య రాజ్యం పునరవార్తవాన్. నారదుడు ప్రవేశించినంత మాత్రం వరకు జరిగిన కథను భూతార్థగతవతు ప్రత్యయాంతముగా నిర్దేశించే శ్రీరామరాజ్య పట్టాభిషేకంలో లోగడనే జరిగినట్లును శ్రీరామరాజ్య పరిపాలన జరుగుతుండగా నారదుడు వాల్మీకి రామచరిత్ర చెప్పినట్లు తెలియస్తున్నది. ఇక్కడ ప్రయాస్యతి, స్థాపయిష్యతి, నియోగిష్యతి, గమిష్యతి మొదలగు భవిష్యత్ దర్పల ప్రయోగములు కనబడే చేత ఈ భాగము భవిష్యత్ కథా వృత్తాంతంగా గుర్తించదగును. దీన్ని బట్టి సీతారాములు రాజ్య పట్టాభిషేకానంతరం 10,000 సంవత్సరాలు విహరించినట్లును, బాగా విచారించిన అవతార సమాప్తి కొంచెం ముందుగా జానకీదేవి అరణ్యములకు పంపబడినట్లును, లవకుశులకు 12 సంవత్సరాల ప్రాంతంలోనే వారు శ్రీరామ సన్నిధిలో రామాయణ గానం చేసినట్లు తెలుస్తున్నది. 3వది ఏంటంటే శ్రీమద్ రామాయణ రచన. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబర నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం. తపః వేదము స్వ ప్రాదుర్భావమైన బ్రహ్మ తస్యాద్య పరబ్రహ్మం యొక్క ఉత్కంఠతో కూడిన స్మరణము తేనా అయితే దాని చేత పొందువాడు సాకేత నిత్య విహారీ అయిన రఘునాథ స్వామి నిరత ఆ ధ్యానవాద పురాణుడైన వాడు అట్టివాడు నారదుడు. నారుచ్యతి విజ్ఞాన మంతరానం నివర్తతే ఇది నారం అజ్ఞానం తదజ్జతి. శ్రీరామ పరబ్రహ్మజ్ఞానం ద్వారా అజ్ఞానం పోగొట్టువాడు నారదుడు. శ్రీరామ ధ్యాన తపశ్చేత పరిపక్వమైన చిత్తం కలిగిన వాల్మీకి మహర్షి చిత్రకూటం మొదలైన అనేక ప్రాంతాలను నివసించి అయోధ్య ప్రాంతమైన తమసా నదీ తీరమున భరద్వాజులనే శిష్యునితో ఆశ్రమ నివాసం చేస్తూ ఉన్నాడు. అనగా రావణ సంహారానంతరం రామమూర్తి పట్టాభిషేకం తరువాత చిరకాల రాజ్య పరిపాలన జరిగినంత పేదట ఆ కథ జరిగినట్లు విశదమవుతున్నది. ఇట్టి తపోనిష్ఠుడైన వాల్మీకి వద్దకు అజ్ఞానం ఛేదించి జ్ఞానం ప్రసాదించి లోకోద్ధరణము బొజ్జలకు నారద యోగేంద్రుడు ఆశ్రమంలోకి వచ్చాడు. వచ్చిన నారద మహర్షిని సాధారణంగా భక్తితో అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వాల్మీకి ఇట్ట అడిగాడు. కాలంలో ఈ భూలోకంలో ప్రశస్తమైన బహుగుణములు గలవాడు, దివ్యాస్త్ర బలశక్తితో శత్రువులను జయించువాడు, శ్లోకస్మాతాది సకల ధర్మ రహస్యము తెలిసినవాడు, ఎంత అపకారమునైనా ఉపేక్షించి ఒక చిన్న ఉపకారమునే గొప్పగా గుర్తించేవాడు, సర్వావస్థలందు సత్యమును పలుకువాడు, ధర్మం కొరకై పరిగ్రహించిన వ్రతమును విడనాడినవాడు, పరశురామాదుల చేత సేవించబడినవాడు, అంతులేని దానం చేయవాడు, ఇలాంటి గుణగణాలు కలవాడు ఎవరు అని అడగ్గా నారదుడు శ్రీరాముడు అని సమాధానం ఇస్తాడు. తనను ఆశ్రయించిన వాడు అపకారి అయిన రాముడు అనుగ్రహించేవాడని, కర్మ భక్తి జ్ఞాన యోగులు ఏ పరబ్రహ్మందు లభిస్తారో ఆ పరబ్రహ్మయే శ్రీరాముడిని, దానమనే లక్ష్మి కలవాడని, సర్వభూమండలములను అంటే లోకములన్నింటినీ పొందినవాడని, సర్వలోకహితం కొరకే సూర్యచంద్ర అగ్ని ప్రభుత్వం యొక్క తేజస్సును ప్రకాశింపచేసేవాడని అంటాడు. తస్య భాష సర్వమిదం విభాతి రామశబ్దార్థం. తన అనుగ్రహం లేనిది ఎవరికి లభింపునవాడని, నిత్యము సీత తనయందే ఉన్నవాడని, ఈ మాట చేత సీతారాముల యొక్క స్నేహము అప్రాకృతమైన విలక్షణమైన స్నేహముని తెలియచున్నది. అట్లాగే ఉపాసకులు సీతారాములను కలిపియే ఉపాసన చేయవలెనని శ్రీరామ శబ్దము గుర్తు చేస్తున్నది. సీత లేని రాముడు, రాముడు లేని సీత ఉపాసింపబడి కూడా బడకూడదు అని స్పష్టమవుతున్నది. ఇంకా అట్లాగే శ్రీరామ పరబ్రహ్మ లక్షణములను స్పష్టంగా హనుమద్ ఉపనిషత్తు, హనుమత్ సంహితలు కూడా చెబుతూ ఉన్నాయి. ఏ ప్రభువు చేత రావణాది రాక్షసులు మరణం పొందారో ఆ ప్రభు రాముడిని విద్వాంసులు ప్రకటించారు. రాముడే పరబ్రహ్మ, రాముడే తపస్సు, శ్రీరాముడే పరతత్వము, శ్రీరాముడే తారక పరబ్రహ్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ పరబ్రహ్మ యొక్క అంశతో సృష్టి స్థితి లయమును కల్పిస్తున్నారు. అట్టి సచ్చిదానందఘనుడైన రాశేశ్వరుడైన శ్రీరామచంద్రమూర్తిని
భజించదము అని చాలా తాత్వికులు, భక్తులు, యోగులు శ్రీరామ పరబ్రహ్మను అనుసంధానం చేసుకున్నారు. ఈ శ్రీరామావతారం ముందు ఎక్కడ న్యాయ విరుద్ధ ప్రవృత్తిని పరమాత్మను చూపలేదు. నారాయణుడు రాముడై మానవ ధర్మాన్ని సుస్పష్టంగా ఈ అవతారమందు చాటి చెప్పినారు. వాల్మీకి అడిగిన 16 ప్రశ్నలు ఒక్క రామ అనే పేరు చెప్పడం అందే సమాధానం వచ్చినప్పటికీ ఇతర కళ్యాణ గుణములు ఎన్నో నారదులు వర్ణించాడు. అట్లాగే వరుసగా శ్రీరామ కథ అంత రామ పట్టాభిషేకం వరకు వినిపించాడు. ఈ చరిత్ర ఉపదేశంతో వాల్మీకి బ్రహ్మాండ పరవశుడైపోయాడు. సతతము శ్రీరామాయణ చరిత్రయ్య ఆయన మనసులో తిరుగుతోంది. శ్రీరామ చరిత్రను ఉపదేశించే నారదుడు అంతర్ధానమైనాడు. కానీ వాల్మీకి హృదయము పరమానందభరితమై ఇట్టి లోకోత్తర చరిత్ర పురుషోత్తముని గాథను తాను రచించవలనని ఆయనకు కుతూహలం కలిగింది. ఈ కోరికతో హృదయం పరవశమైపోయి రచన ఎలా మొదలుపెట్టాలో తెలియక వాల్మీకి తబ్బిబ్బయ్యాడు. ఆ సమయంలో ఆ పరమేశ్వరుని ఇచ్చతో ఒక చమత్కారం జరిగింది. తన శిష్యుడైన భరద్వాజుడు వెంటరాగా మాధ్యాహ్నిక అనుష్ఠానంగా తమసా నదీ తీరానికి వాల్మీకి వెళ్ళాడు. ఆ తమసా నదీ తీరంను చూసి శిష్యులతో వాల్మీకి, ఈ తీర్థం చూడైన సత్పురుషుల యొక్క మనస్సు నిర్మలమైన ఉదకం కలదై సుందరమైనది. భరద్వాజ, కలసి మూటలో పెట్టు, ఆ నారవస్త్రుడు నా చేతికి స్నానం చేస్తానన్నాడు. ఆ మాట విని భరద్వాజుడు వాల్మీకి చేతికి వస్త్రం ఇచ్చాడు. శిష్యుడు ఇచ్చిన వస్త్రం తీసుకుని వాల్మీకి చక్కగా చీర్చి పుష్పించి కళకళలాడుతున్న ఆ వనమును 4 మూలలా పరికించి చూశాడు. ఆ వన సమీపంలో పరిచరిస్తూ అమిత ప్రేమాలాగాలతో కూడిన అవ్యక్త మధుర ధ్వనులు చేస్తున్న అనురాగముతో నిండి ఉన్న క్రౌంచ పక్షుల జంటను చూశాడు. ఆ దంపతుల్లో మగ క్రౌంచ పక్షిని పాప నిశ్చయుడైన చంపటమనే పాపము కలిగిన వాడు అని అర్థం. వీడిని సాధురకుడు మహర్షి చూస్తూ ఉండగా బాణంతో కొట్టాడు. నెత్తులు స్రవిస్తూ కింద పడి కొట్టు పోర్లుతూ ఉన్న మగపక్షిని చూసి దుఃఖిస్తున్న ఆడపక్షిని చూసి దయాదాక్షిణ్యంతో నిండినది, పరమ దుఃఖము సహించినది అయిన ఆ వాల్మీకి హృదయం కరుణ కలిగింది. కరుణ కలుగుడు చేత కామమోహితమైన పక్షిని సంహరించగా అధర్మం నిశ్చయించి ఇటువంటి పాపము చేసిన ఆ నిషాదుని ఎందు కోపం కొలవాడై వాల్మీకి ఇలా అన్నాడు: మా నిషాద ప్రతిష్టాం త్వమనుగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేక అవధి కామమోహితం. కొందరు చెప్పింది దీనికి అర్థం ఏంటంటే, ఓ లక్ష్మీరమణ, మండోదరి రావణుల జంటల్లో రావణుని నీవు సంహరించావు కనుక అంటే అనంత సంవత్సరం చాట్లేని అఖండైశ్వర్యములు ప్రాప్తిని పొందుమని అర్థత శబ్ద తపశ్చాది మనోవాక్య కావ్యార్థ సూచనం. శ్రీరాముని చేత చేయబడి రావణవధూ వసరూపమైన కావ్యార్థం. కావ్యాది ఎందు అవశ్యంగా సూచింపబడినదని ఈ శ్లోకములకు వాక్యార్థులను కొందరు సూచించారు. కానీ ఇది అంత సమంజసంగా లేదు. ఎందుకనగా వాల్మీకి ఇలా భావించున్నట్లయితే కిమతం వ్యాహృతం మయా, ఏమిటి నానోడే వచ్చిందని బద్దకపోవడం పాలన ఏమీ లేదు. ఇది కావ్యం ప్రారంభిద్దామని అనుకున్నది కాదు. బ్రహ్మోపదేశం తర్వాతనే కదా కావ్యారంభం నిర్ణయమైంది. కనుక ఇది సరైన సమన్వయంగా తోచదు. అయితే ఈ శ్లోకానికి సరైన భావం ఏమిటని ఆలోచిస్తే ఇలా నిర్ణయం అవుతుంది. నారదుల వలన తన గుణములను విన్న తర్వాత తనను గురించి వర్ణించాలనే కోరిక వాల్మీకి కలిగినట్లు శ్రీరామచంద్రుడు తెలుసుకుని తన చరిత్ర కరుణారసమయం కనుక అలాంటి కావ్యను కరుణాతిశయం కలవాడే రచించటకు అర్హుడని ఆలోచించి వాల్మీకి ఎంత కరుణ ఉన్నదో అని పరీక్షిద్దాం అనుకున్నాడు. అందువలన భగవంతుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి నిషాద రూపం ధరించి మహర్షి చూస్తుండగా ఆ పక్షుల్లో జంటల్లో ఒక మగపక్షిని సంహరించాడు. అది చూసిన వాల్మీకి కరుణ పెరిగి అంతర్యామైన శ్రీరామూర్తి ప్రేరణ వల్లని ఈ భూయ చేత గొప్ప అధర్మం చేయబడ్డది అన్న కోపంతో శ్రీరాముని శపించాడు. కామమోహితమైన అంటే క్రౌంచ పక్షుల్లో జంటల్లో మగపక్షిని సంహరించావు కనుక నీ ఆయుష్యమైన సంవత్సరములన్నీ ప్రతిష్టాం స్వస్త్రీ సాహిత్యేన స్థితం ఇది లోకే మాగమః మా ప్రాప్రియా కింటు అత్యల్పకాలమే తథా వాస ఏకమిథుని భావపర్యంతం ఇది యావత్ తిలక వ్యాఖ్య. నీ భార్యతో కలిసి ఉండకుండుగాక అని శపించాడు. అనగా ఇది శ్రీ రామావతారం యొక్క చివరి భాగంలో జరిగిన సన్నివేశమే ఉండాలి.
సీతను శ్రీరామమూర్తి వాల్మీకి ఆశ్రమానికి ఎప్పుడు పంపించుంటాడు అని విచారిస్తే శ్రీరామమూర్తి అవతార కాలం 11,000 సంవత్సరాలు సీతాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు శ్రీరామమూర్తి అరణ్యంలో సీతను వదిలి పంపాడు. అక్కడ ఆమెకు కవలపిల్ల జన్మించడం జరిగింది. వారికి 12 సంవత్సరాల ప్రాంతంలోనే అశ్వమేధ యాగం సభలో రామాయణ గానం చేయడం, అప్పుడే సీత అంతర్ధానం రావడం జరిగింది. తర్వాత కొద్ది కాలానికే కుశల పట్టాభిషేకం, రామావతార సమాప్తి జరిగినట్లు గోచరిస్తున్నది. ఇక్కడితో ఈ విషయం విరామిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.